ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అలాగే ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదనుకోండి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా భేటీ అవ్వటం జరిగింది. సో ఏంట్రా ఇది విచిత్రంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఇప్పుడు భేటీ అవ్వటం ఏంటి, జనరల్గా స్టాలిన్ జగన్కి సపోర్టెడ్గా అప్పుడు ఉండేవాళ్ళు కదా అనుకుంటే మ్యాటర్ ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇటు చంద్రబాబు ఏమో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో వ్యక్తి, అటు స్టాలిన్ ఏమో ఇండియా కూటమిలో వ్యక్తి. సో ఇద్దరికీ అసలు పొంతన ఎక్కడ ఉంది, ఏంది కథ అని చెప్పి ఆలోచిస్తే మ్యాటర్ ఏం లేదు. యాక్చువల్గా ఏ రెండు పార్టీలకు కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రానటువంటి నేపథ్యంలో కేంద్రంలో సంగతి మాట్లాడుతున్నాను. అటు ఎన్డీఏకి కావచ్చు, ఇటు ఇండియా కూటమికి కావచ్చు, మిత్రపక్షాల సీట్లు కూడా కలుపుకున్నా కూడా 272 మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేకపోయారు ఇండియా కూటమిలో వాళ్ళు. ఇటు ఎన్డీఏకి సింగిల్గా బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రానటువంటి నేపథ్యంలో మిత్రపక్షాల అన్ని సీట్లను కలుపుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే అటు ఎన్డీఏ మిత్రపక్షాలు అన్ని పార్టీలను, ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఢిల్లీకి రావాల్సిందిగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కోరటం. సో దీంతో అన్ని పార్టీల అధినేతలు ఢిల్లీకి పోయారు. నిన్న మీటింగ్ జరిగింది. దీంట్లో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య అన్నా లెజినోవా అలాగే కొడుకు అఖీరా ఇద్దరితో కలిసి కూడా వెళ్ళటం జరిగింది. ఓవరాల్గా ఆడ మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం రిటర్న్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లాంజ్లో చంద్రబాబు నాయుడు గారిని స్టాలిన్ కలవటం జరిగింది. స్టాలిన్ గారు కలిసి మాట్లాడి తమిళనాడుకు ఏపీకు ఉన్నటువంటి సత్సంబంధాలను కొనసాగించాలి, తమిళనాడు ప్రయోజనాలను కాపాడాలి, అలాగే ఏపీకి కూడా మేము సహకరిస్తాము అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన ప్రస్తావించినట్లుగా ఒక సమాచారం. ఏపీకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా హక్కు గురించి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మాట్లాడతామని కూడా ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి స్టాలిన్ గారు ఆయన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో, ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయటం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. కరుణానిధి గారికి అంటే స్టాలిన్ వాళ్ళ నాన్న, సో ఆయనకు ఎప్పటి నుంచో మిత్రుడైనటువంటి చంద్రబాబుని కలవటం నాకు చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పి ఆయన ఆనందాన్ని పంచుకోవటం జరిగింది. అది విషయం.